సార్ నమస్తే, మీ పేరండి? నాగవర్ధనాచార్య అండి. సార్ ఏం చేస్తారు? ఎస్ఐ ఇంగ్లీష్ సార్. హ్యాండిక్యాప్డ్ కోటాలో. ఏం సార్ 2020 సంవత్సరం మెగా డిఎస్సీలో వచ్చిందా మీకు? అవును సార్, అవును. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు సార్ మీరు? నేను దాదాపు 2010 నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. మొన్న మెగా డిఎస్సీ ఎక్కువ పోస్టులు పడడం, దానికి నా కష్టానికి కొద్దిగా హెల్ప్ అయిపోయింది సార్. బాగా చక్కగా కష్టపడి కృషి చేసి సాధించాను సార్. అంటే మీ దగ్గర నుంచి ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే దగ్గర నుంచి కూడా మీరు జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు ఏంటి, ఎలాంటి ప్రాసెస్ ఎలా జరిగింది సార్ ప్రక్రియ అంతా? ఏం లేదు సార్, అంతా సిస్టమేటిక్గా జరిగింది. గవర్నమెంట్ ఒక ట్రాన్స్పరెంట్ వాయిస్లో చక్కగా ఏది ఎలా చేశారో అది చక్కగా జరిగింది. జరిగిన దాన్ని క్లియర్గా చెప్పారండి. మనం నోటిఫికేషన్ వచ్చింది, అటెంప్ట్ చేసాము, ఎగ్జామ్ రాసాము, తర్వాత మార్కులు వచ్చినాయి. హారిజాంటల్ రిజర్వేషన్లో డిఎస్సి కింద మనకి హ్యాండిక్యాప్డ్ కోటా కింద పిలిచారు, సర్టిఫికేట్ వెరిఫై చేశారు, ఆ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, అంతే. అంటే ఇక్కడ వైసీపీ నాయకుల ఆరోపణలు ఏంటంటే ముఖ్యంగా అసలు రిజర్వేషన్ ప్రక్రియ సరిగ్గా అమలుపరచలేదు, ఆ జీవో నెంబర్ 77 ప్రకారం అసలు అమలు చేయలేదు అని చెప్పి అంటా ఉన్నారు. మరి వాళ్ళు జరగకపోతే మాకు ఉద్యోగాలు ఎట్ట వస్తాయి సార్? ఉద్యోగాలు ఎట్ట వస్తాయి? నేనే డబ్బులు ఇలే, నేను ఎగ్జామ్ రాశాను, మా కాల్ లెటర్ వచ్చింది, కాల్ లెటర్ వచ్చింది, మేము ఇంటర్వ్యూ అది వెరిఫికేషన్కి వెళ్ళాం, వచ్చేసింది. అది రిజర్వేషన్ అమలు కాకపోతే ఆ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ వస్తుంది? చెప్తున్నారు కదా గవర్నమెంట్ కూడా, ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంది, ఏం జరిగింది మొత్తం చెప్తున్నారు కదా. ఇంకా అలాంటప్పుడు దాంట్లో అవకతవకలు అనేది వాస్తవాన్ని ఉద్దేశం. అంటే ఇక్కడ విద్యాశాఖకి సంబంధించిన ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ కానీ మొత్తం కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకా వైసీపీ నాయకులు తగ్గకుండా ఇంకా దానిలో డిఎస్సీ కాదు మెగా డిఎస్సీ అంటాం, హారిజాంటల్ రిజర్వేషన్ సరిగ్గా లేదని చెప్పాం. తర్వాత ఏమో అసలు డిఎస్సీని మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అంటాం. ఇక్కడ ఒక్కొక్క పోస్టులు లక్ష రూపాయలు అమ్ముకున్నారని చెప్పి మాట్లాడటం, ఇవన్నింటిలో మనకి ఎలా చూడదు, పేపర్ లీకేజ్ అంటూ ఉంటాం కూడా. ఏదైనా సరే విద్యని పొలిటికలైజేషన్ చేయొద్దు సార్. విద్యార్థులని కానీ టీచర్లను కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్ప పొలిటికలైజేషన్ కాకుండా జనరలైజేషన్ తోటి ఆలోచిస్తే ఈ ఆలోచన అంతా రావు. పొలిటికలైజేషన్ కాకుండా చక్కగా ఇది జరిగింది, ఉన్న వాళ్ళని ఏదైనా ఇబ్బంది ఉంటే అది మీ విత్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైనా కోర్టు ద్వారా తీసుకోవచ్చు కదండి. దాన్ని పదే ప్రస్తావించి కోర్టుకు వెళ్ళినా కూడా అది తక్కువే, అంటే తప్పని చెప్పి కొట్టేసింది కేసును కూడా. అవును. అలాంటప్పుడు ట్రాన్స్పరెన్సీ లోపించింది అనేది ఎక్కడ ఉందండి సార్? కాబట్టి విద్యని పొలిటికలైజేషన్ చేయకూడదు, అది మేము చెప్పేది అదొకటి. ఇక్కడ మీ కష్టానికి కూడా ఫలితం లేకుండా వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. మీరేం కష్టపడతా ఉన్నారు, నేను దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నానని చెప్పి అంటా ఉన్నారు. మరి మీరు? అవును, కష్టానికి ఫలితం వచ్చింది సార్. దాన్ని అది అబద్ధం అనేది కరెక్ట్ కాదంటున్నాను, దగా కాదు. మేము రియాలిటీ, ఇది రియాలిటీ. మేము మా వరకు యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్, దిస్ ఈజ్ రియాలిటీ, దిస్ ఈజ్ రియల్, నో పొలిటికలైజేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. అదొకటే. టీచర్ అనే వ్యక్తి తలుచుకుంటే డాక్టర్ని ఎలా తయారు చేయొచ్చు, పోలీస్ వ్యవస్థని క్రియేట్ చేయొచ్చు, హైకోర్టును కూడా క్రియేట్ చేసిన పరిస్థితి. అలాంటి టీచర్ని ఈరోజు రోడ్డు మీద తిరిగి ధర్నాలు చేసే విధంగా తీసుకొచ్చారంటే ఏ విధంగా చేస్తా ఉన్నారు సార్ రాజకీయం అనేది? అది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు అలా చేయడం వల్ల ఒక పేద విద్యార్థి నష్టపడతాడు, ఒక బెస్ట్ టీచర్ ఇబ్బంది పడతాడు. అందువల్ల ఈ ఒక టీచర్ ఇబ్బంది పడితే సమాజం ఇబ్బంది పడుతుంది, సమాజం ఇబ్బంది పడితే అస్తవ్యస్తం అవుతుంది. అది వాళ్ళ విచక్షణ జ్ఞానానికి వదిలేసి అలా ఉండాలని చెప్పేసి తెలుసుకుంటే. పిల్లలు కూడా అంటూ ఉంటారు, మాస్టర్ ఉన్నాడరా ఏంద్రా డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు అంటారా, క్రియేట్ అనుకుంటారు కదా సార్ పిల్లలు. అది కరెక్ట్ కాదు సార్. అది ఆ విషయం ఖండించడానికే మాకు తెలిసింది చెప్పడానికి ఇక్కడికి వచ్చాం సార్, అంతకుమించి. ఇంకా ముందు ఎలా ఉంటుంది సార్ ఈ కార్యాచరణ? ఇంకేముంది సార్, అది తప్పని నిరూపించి తెలిసే ఉంటుంది, ఈ పార్టీకి అందరూ తెలిసే ఉంటారు. ఇంకా దాని గురించి చెప్పేదేముంది, ఇంకా మా భవిష్యత్తు అంతా బాగానే ఉంటుంది.